హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్వేత 3 years తర్వాత వచ్చింది కదా, కొంచెం షాపింగ్ ఉండింది. గోల్డ్ అండ్ పట్టు శారీస్. సో ట్రెడిషనల్ వేర్ కానీ గోల్డ్ కానీ ఇండియా వచ్చినప్పుడే తీసుకుంటుంది. పాప కోసం అని ఈసారి కొన్ని తీసుకుంది. గోల్డ్ ఐటమ్స్ 3 పట్టు శారీస్ తీసుకుంది. శారీస్ అంటేనే వరమహాలక్ష్మికి వెళ్ళిపోతాము. ఇది ముందు కళామందిర్ అని ఉంది, దాన్ని నేమ్ చేంజ్ చేశారు వరమహాలక్ష్మి అని. మా పెళ్లి శారీస్ కానీ ముగ్గురివి అన్నీ ఇక్కడే తీసుకున్నాము. సో వేరే షాప్స్లో చూసినా అవి బాగా అనిపిస్తుంది కలెక్షన్, అందుకే ఇక్కడ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ షూట్ చేయడం కుదరదు. వరమహాలక్ష్మిలో నేను 1.5 years బ్యాక్ కూడా ఒక పట్టు శారీ తీసుకున్నా కదా, అప్పుడు కూడా నేను ఏ శారీ తీసుకున్నానో అదే వీడియోలో చూపించాను. ఇక్కడ వీడియో షూట్ చేయడం ఉండదు, సో నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ షూట్ చేయలేదు. జస్ట్ 1 clipping తీసుకున్నాను, అడిగి ఓకే అన్నారు. తర్వాత మేము ఏ శారీస్ తీసుకున్నామో ఆ శారీసే వీడియోలో చూపిస్తున్నాను. 3 పట్టు శారీస్ శ్వేత తీసుకుంది. ఇప్పుడు మేము వేసుకొని చూస్తున్నాం చూడండి, ఇవన్నీ తీసుకున్నవి. 3 చాలా బాగున్నాయి. సరే అయితే రెడ్, ఎల్లో అవి ట్రై చేసాం కలర్స్. మ్యారేజ్ బిఫోర్ ఏదైనా షాపింగ్ చేయాలంటే మేము ముగ్గురమే వెళ్ళే వాళ్ళము. అంటే మాకేం ఏజ్ డిఫరెన్స్ ఉండదు, ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ అన్నట్టే. 2 years 2.5 years అలా డిఫరెన్స్ ఒక్కొక్కరికి. సో ఏదైనా షాపింగ్ చేయాలంటే మేము ముగ్గురం కలిసి వెళ్ళే వాళ్ళము. ఫ్రెండ్స్తో అలా షాపింగ్ చేయడం అలవాటు లేదు. ఈవెన్ మ్యారేజ్ అయ్యాక గిరితో వెళ్తూ ఉంటాను షాపింగ్కి. ఫ్రెండ్స్ అలా ఎప్పుడు వెళ్ళలేదు షాపింగ్కి ఫ్రెండ్స్తో కలిసి. ఎప్పుడైనా శ్వేత వచ్చినా నేను కానీ అక్క కానీ తనకి ఏదైనా తీసుకుంటానంటే వెళ్తూ ఉంటాము. బాగుంది ఎల్లో కూడా నాకు. లేదు, ఎల్లో కూడా మంచి ఎల్లో. ఇది నార్మల్గా అయితే వద్దు, వర్క్ ఏమొద్దు, చీర గ్రాండ్గానే ఉంది కదా. శారీ షాపింగ్ కంప్లీట్ అయ్యాక లలితా జ్యువెలర్స్ పక్కనే ఉంటే దానికి వెళ్ళాము. యాంటిక్ మోడల్స్ ఎక్కువ ఉండవు, మేము ముగ్గురం యాంటిక్ ఇష్టపడతాము. నార్మల్ గోల్డ్ అనుకోండి, ఆ షైనింగ్ అంతగా నచ్చదు. సో యాంటిక్ మోడల్స్ ఎక్కువ లేవు. మేము రెగ్యులర్ గా గోల్డ్ తీసుకునేది మలబార్ లో. దీంట్లో కూడా తీసుకుంటాం కానీ బ్యాంగిల్స్ అలాంటివి తీసుకుంటాము. ఏమన్నా లాంగ్ చైన్స్ అవి కావాలంటే మలబార్ లో రెగ్యులర్ గా తీసుకుంటాము. అక్కడ బాగుంటాయి యాంటిక్ మోడల్స్. ఇక్కడ నుంచి మలబార్ కి వెళ్ళాము. వీడియో షూట్ చేయడం కుదరలేదు, ఎందుకంటే స్టార్టింగ్ వెళ్తానే చెప్పారు కదా, నేను అడుగుతాను షూట్ చేయొచ్చా అంటే లేదు మేడం, వాళ్ళ డిజైన్స్ మళ్ళీ బయటకు వెళ్తాయి కదా అన్ని, అందుకని కొందరు వద్దంటారు. లలితా జ్యువెలర్స్ లో అయితే వీడియో షూట్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్నూన్ 2కి వెళ్ళాం, లంచ్ చేసి నైట్ 10 అయింది. ఎందుకంటే 2-3 షాప్స్ చూసాము, అన్నీ తీసుకునేసరికి టైం పట్టింది. అది ఉంది కదా అక్క నీకు అలాంటిదే. లాంగ్ చైన్స్ అయితే మా ముగ్గురికి ఉన్నాయి బాగానే, అన్ని యాంటిక్ మోడల్స్లో. బట్ చోకర్ అయితే ఎప్పుడు తీసుకోలేదు. ఇక్కడ కొన్ని చోకర్స్ చూసాము, బట్ మలబార్కి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. అక్కడ తీసుకున్నాం ఫైనల్గా. ఇది తీసుకున్నాము. ఈవెన్ జుమ్కాస్ కూడా తీసుకున్నాము. ఈ జుమ్కాస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. షాపింగ్ రోజు పిల్లల్ని ఎవరిని తీసుకెళ్లేదు కదా. భువన్ అంటారా నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను వస్తానన్నాడు. వీళ్ళందరినీ 2 days తర్వాత తీసుకొని వచ్చింది. ఎప్పుడైనా మా మదర్ అక్కడికే రమ్మంటారు, మా సిస్టర్ వాళ్ళ ఇంటికి, ఎందుకంటే అందరు అక్కడే ఉంటారు కదా, మళ్ళీ నేను ఒకదాన్ని ఇక్కడ ఉంటాను, ఎక్కువ నేనే వెళ్తూ ఉంటాను. ఇది వచ్చేసి మా క్లబ్ హౌస్లో కోవిడ్ టైంలో డే కేర్ క్లోజ్ చేశారు. సో ఇప్పుడు రన్ చేయట్లేదు. ఇవన్నీ మ్యాట్స్ ఉంటాయి కదా, ఫ్లోర్ మ్యాట్స్, వీటితో బిల్డింగ్ బ్లాక్స్ లాగా ఇట్లా బిల్డ్ చేస్తున్నారు అనమాట. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ రూమ్లో. మీరు ఆడుకొని వస్తారా ఇంటికి? షాన్ వస్తా జింటూతో? లిఫ్ట్ లో రావద్దు జింటూ.